శ్రీమాత్రే నమః. ఈ రోజు మీకు ఒక అద్భుతాన్ని చెప్తాను. మనం ఎప్పుడు పాండురంగడి భక్తుల చరిత్రలు చెప్పుకుంటూ ఉంటే పాండురంగడు వచ్చి తన భక్తులకి సేవ చేస్తున్నట్లు, అలాగే వాళ్ళ కష్టాలు తీర్చినట్లు ఎన్నో మనం వీడియోలు చేసుకున్నాం కదా. కానీ ఈ రోజు పాండురంగ స్వామి వారే యుద్ధం చేసిన సంఘటన. బహుశా ఇది ఎవరికి తెలిసి కూడా ఉండదు, చాలా తక్కువ మందికే తెలుస్తుంది ఈ విషయం కూడా. అద్భుతమైన విషయం. ఒక్కసారి భగవంతుడి పాదాలు పట్టుకుంటే, మనం ధర్మ మార్గాన ఉంటూ భగవంతుడి పాదాలు పట్టుకుంటే మన కోసం వచ్చి తీరతాడు. ఇంకా అందులో సందేహమే లేదనమాట. యుద్ధాలతో బాగా అలసిపోయి ఉన్నారు శివాజీ మహారాజ్. అలాంటి శివాజీ మహారాజ్కి ఒక వార్త తెలుస్తున్నది ఏంటంటే, తుకారామస్వామి వారు పాండురంగడి ఆలయానికి వస్తున్నారు అని. అలసిపోయిన తన మనసుకి మలయమారుతంలా వినిపిస్తుందన్నమాట ఆ మాట. ఎలా అయినా సరే పాండురంగడి ఆలయానికి వెళ్ళి ఆ కీర్తనల్లో తను కూడా పాల్గొవాలి, ఎలా అయినా సరే అక్కడ కీర్తనలు పాడాలి, తనని తాను మైమరిచిపోవాలి అని అనుకుంటారు శివాజీ మహారాజ్. కానీ శివాజీ మహారాజ్కి ఎలా వెళ్ళాలో అలానే వెళ్తారనమాట. దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఈ కత్తులు కటార్లు వేసుకుని వెళ్ళడం ఆయనకి ఇష్టం ఉండదు. ఏమీ లేకుండా సాధారణ వ్యక్తిలాగే దేవాలయానికి వెళ్ళాలి అని అనుకుంటారనమాట. అలా వెళ్ళాలనుకుంటే ఎలాగా? ఈ శివాజీ మహారాజ్ కోసం అప్పుడే ఈ బేజపూర్ సుల్తాన్లు కాపలా కాసేశారు, ఎక్కడ శివాజీ మహారాజ్ దొరుకుతారా అని. కానీ శివాజీ మహారాజ్ దొరుకుతారా చెప్పండి? అయితే శివాజీ మహారాజ్ అనుకుంటారు, ఎలా వెళ్ళాలని ఆలోచిస్తారు. సరే, ఏదైతే అదే అయ్యింది. నేను ఈ రోజు అభంగాలు తుకారామస్వామి వారు పాడుతుంటే నేను వినాలి అని అనుకుంటారు. అని అనుకుని చేతిలో ఒక్క చురకత్తి కూడా పెట్టుకోకుండా పాండురంగడి ఆలయానికి బయలుదేరతారు. ఆయనతో పాటు ఇద్దరు కూడా వస్తారనమాట, శివాజీ మహారాజ్తో పాటు. అందులో ఒకడు యశాజీ కూడా ఉంటారనమాట. సరే, ఈ శివాజీ మహారాజు పాండురంగడి ఆలయానికి వెళ్ళేటప్పటికే స్వామి వారిని కీర్తిస్తూ పాటలు పాడుతున్నారు. అమృతధార లాంటి ఆ పాటలు ఈ శివాజీ మహారాజ్ చెవులకి పడేసరికి ఇంకా తన్మయత్వంలోకి వెళ్ళిపోయారు. శివాజీ మహారాజ్ కూడా రంగా 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 అనుకుంటూ తన్మయత్వంలోకి వెళ్ళిపోయి అక్కడ అలా చుట్టూ తిరుగుతూ భజన చేసేస్తూ ఉన్నారనమాట. అక్కడ ఎవరున్నారు ఏంటి అసలు చుట్టుపక్కల ప్రపంచం ఏది శివాజీ మహారాజ్కి పట్టడం లేదు. ఈలోపు అక్కడున్న వాళ్ళకి తెలిసిపోయింది శివాజీ మహారాజు వచ్చేశారు అని. శివాజీ మహారాజు వచ్చారు అని అక్కడ ఉన్న వాళ్ళకే తెలిస్తే ప్రతి క్షణం శివాజీ మహారాజ్ కోసం కూర్చున్న ఈ బీజపూర్ వాళ్ళకి కూడా తెలిసిపోయి ఉంటుంది కదా. అలాగే వాళ్ళకు కూడా తెలిసిపోయింది అనమాట. వాళ్ళు ఏం చేశారు, ఎలా అయినా సరే పట్టుకోవాలని చెప్పి చాకచక్యంగా పట్టుకోవాలి. ఎందుకంటే శివాజీ మహారాజు అంత తేలిగ్గా దొరికే రకం కాదు, ఎదురుగుండా కనిపించినా సరే పట్టుకోలేరు. ఔరంగజేబు ఆస్థానంలో ఔరంగజేబు శివాజీ మహారాజుని బందీగా పట్టుకుని అన్ని వేల మందిని చుట్టూ ఉన్నప్పుడే శివాజీ మహారాజ్ తప్పించుకుని వచ్చేసారు కదా. అందుకని చెప్పి ఈ బేజపూర్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఎలా అయినా సరే శివాజీ మహారాజ్ని పట్టుకోవాలి. మొత్తం ఈ పాండురంగడి ఆలయం చుట్టూతా అందరూ వచ్చేస్తారు. అక్కడ ఉన్న భక్తులకి భయం వేస్తుంది, యశాజీకి కూడా భయం వేస్తుంది. ఎందుకంటే శివాజీ మహారాజ్ దగ్గర ఒక చురకత్తి కూడా లేదు తనని తాను కాపాడుకోవడం కోసం. అక్కడేమో యశాజీ వాళ్ళు ఉన్నారు, ఈ భక్తులు కూడా ఆ చుట్టూతా ఉన్న ఈ బేజపూర్ సైనికులను చూసి భయపడిపోతున్నారు. ఏ క్షణాన్ని ఎవరిని చంపేస్తారో, ఎవరి ప్రాణాలు తీసేస్తారో అని. అప్పుడు తుకారామస్వామి ఏం చేస్తారు అంటే శివాజీ మహారాజ్ వంక చూస్తారు. తన్మయత్వంలో ఆయన పాటలు పాడుకుంటూ రంగణ్ణి తలుచుకుంటూ ఆయనకి అసలు ఈ ప్రపంచంతో సంబంధం లేనట్లుగానే ఉన్నారు. అలాంటి శివాజీ మహారాజుని అస్సలు ఇబ్బంది పెట్టడం తుకారామస్వామి వారికి ఇష్టం లేదు. అలాంటి సిచ్యువేషన్ లో కూడా తుకారామస్వామి వారు కొంచెం కూడా భయపడలా. అక్కడ సైనికులు ఉన్నారు, శివాజీ మహారాజుని పట్టుకుని వెళ్తారని భయపడలా. ఎందుకంటే అక్కడ ఉన్న సైనికుల కంటే ఎదురుగుండా ఉన్న రంగడి మీదే ఈ తుకారామస్వామి వారికి నమ్మకం అనమాట. రంగా అని పిలిస్తే వచ్చేస్తారు స్వామివారు. సరే, తుకారామస్వామి వారు ఏం చేస్తారు అంటే తన బాధ్యతగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ అభయం ఇస్తారనమాట. మీరెవ్వరూ అసలు ఏమాత్రం కంగారు పడకండి, మీరు స్వామివారిని కీర్తిస్తూ మీరు మీ సంకీర్తనలు చేసేస్తూ ఉండండి, అస్సలు ఎవ్వరూ భయపడక్కర్లేదు, ఉన్న చోట నుంచి మీరు అసలు ఎవరూ కదలకండి అని చెప్పి ఇంకా ఎక్కువగా ఈ కీర్తనలు పాడతారు తుకారామస్వామి. ఆర్తితో ఈయన పాడుతున్న ఈ కీర్తనలని, తుకారామస్వామి వారి మనసులోని భావనని, అక్కడ తన కోసం తన భక్తుడు శివాజీ మహారాజు పడుతున్న తపనని ఎదురుగుండా ఉన్న పాండురంగడు అర్థం చేసుకోలేడా? చేసుకున్నాడు అర్థం. అంతే, అక్కడ ఆ విగ్రహాల్లో నుంచి ఒక మెరుపు వేగంతో ఒక ఆకారం బయటకు వచ్చేసింది. ఒక్క క్షణం ఎవరొచ్చారు, ఏం జరుగుతోంది అనేది ఎవరికి అర్థం కాల. ఎవరో ఆ ఆకారం బయటకు వచ్చేసిందని మాత్రమే అర్థమైంది అప్పుడు ఉన్న వాళ్ళకి.
ఆ బయటికి వచ్చేసేటప్పటికి అది గుర్రంగా మారిపోయి దాని మీద ఒక ముసుగు వీరుడు కూర్చున్నట్లు అక్కడ ఈ బీజపూర్ సైనికులందరికీ కనిపించింది. శివాజీ మహారాజు పారిపోతున్నాడు అని చెప్పి వీళ్ళందరూ ఆ గుర్రం మీద ఉన్న వ్యక్తిని పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. ఈ గుర్రం మీద ఉన్న వ్యక్తి ఒకవైపుకి తిరిగితే ఈ సైన్యం అంతా ఒకవైపుకి తిరిగారు. ఈ బయటికి వచ్చిన ఒక వీరుడు 2గా మారిపోయారు, తర్వాత 4, తర్వాత 16, ఒక వ్యక్తి 1000 మందిగా మారిపోయారు అనమాట. ఈ సైనికులు ఉన్నారు కదా, ఎలా అయినా సరే శివాజీ మహారాజుని పట్టుకోవాలని చెప్పి అక్కడ ఈ సైనికుల ఎదురుగుండా ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు ఒక శివాజీ మహారాజుగా వీళ్ళందరికీ కనిపించారు అనమాట. అంతే, ఎదురుగుండా ఉన్న వాళ్ళని ఎవరికి వాళ్లే తలను నరికేసుకున్నారు. మొత్తం అందరూ పడిపోయారు కింద, ఎవరు ప్రాణాలతో మిగలలేదు. ఈలోపు దేవాలయంలో చాలా ప్రశాంతంగా కీర్తనలు పాడడం అయిపోయింది. తుకారామస్వామి వారు శివాజీ మహారాజ్ వంక చూశారు. ఎంతో ప్రశాంతంగా శివాజీ మహారాజు పాండురంగణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. దగ్గరికి వెళ్ళి శివబా అని చెయ్యి వేస్తారనమాట. శివాజీ మహారాజుని చాలా మంది దగ్గరగా ఉన్న వాళ్ళు శివబా అని పిలుస్తారు. అయితే తుకారామస్వామి వారు కూడా అలాగే పిలిచి తులసి దళాలు ఇచ్చి తీర్థం ఇస్తారనమాట. సరే, ప్రసాదం తీసుకుని కళ్ళకు అద్దేసుకుంటారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారనమాట, ఎవరో విగ్రహాల్లో నుంచి బయటకు వచ్చేసారు, పారిపోతేనేమో ఈ సైనికులు కూడా వాళ్ళ వెనకాల పారిపోయారు అని. ఏం జరిగిందో శివాజీ మహారాజ్కి అర్థం కావట్లేదు, వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా అర్థం కావట్లేదు శివాజీ మహారాజ్కి. అప్పుడు తుకారామస్వామి వారు చెప్తారు అసలు విషయం అంతా. అలా చెప్తూ ఉండగా తులసి దళాలు వర్షంగా పడుతుందన్నమాట. అక్కడ పాండురంగస్వామి వారు ఉన్నట్లుగా ఒక్కసారి తలకి పైకెత్తి చూస్తారు శివాజీ మహారాజ్. ఆశ్చర్యపోతారు, ఏంటి వింత అని. అప్పుడు తుకారామస్వామి అంటారు, దేశం కోసం ధర్మం కోసం ఇంత తపన పడిపోతున్న నిన్ను రక్షించుకోవటం రంగడి బాధ్యత, అందుకే నిన్ను రక్షించుకోవాలని అనుకున్నాడు. తన కోసం వచ్చిన భక్తుడికి ప్రాణాలు ఎలా సంరక్షించుకోవాలి అనేది ఆయనకి తెలుసు. నిన్ను రక్షించుకోవటం కోసం ఆయన మారువేషంలో బయటకు వెళ్ళారు అని చెప్పి జరిగిందంతా ఈ తుకారామస్వామి వారు చెప్తారు. అప్పుడు పెట్టుకుంటారు శివాజీ మహారాజ్ కళ్ళల్లోంచి నీళ్లు. ఎంత దయార్థ హృదయుడు అయ్యా, నా గురువు వల్లే కదా ఇంత అదృష్టం వచ్చింది, నన్ను ఇంతగా ధన్యుణ్ణి చేశావు అని చెప్పి ఆయన తుకారామస్వామి వారి పాదాల మీద కన్నీళ్లతో అభిషేకం చేసేస్తారనమాట. అక్కడ ఆ రంగడి యొక్క అనుగ్రహం శివాజీ మహారాజుకి కలిగిన ఆ గొప్పతనం అంతా ఎవరిదని చెప్తున్నారు? తన గురువుది అని చెప్తున్నారు. శివాజీ మహారాజ్ గురువుకి ఇచ్చే గౌరవం అది. శివాజీ మహారాజ్ సంప్రదాయాలకి ఆచారాలకి విలువిచ్చే మనిషి. అందుకే తనకి ప్రాణహాని ఉంది అని తెలిసినా సరే ఆలయానికి వచ్చేటప్పుడు ఎలా రావాలో అలానే వచ్చారు. తన భక్తుడు తన కోసం అంత తపనగా వచ్చినప్పుడు పాండురంగుడు ఊరుకుంటాడా చెప్పండి? పాండురంగుడు ఆయన చేయవలసింది ఆయన చేసేశారు. ఇంత గొప్పవాడైన తుకారామస్వామి వారి జీవితంతో కూడా ఎంతో మంది ఆడుకున్నారు. ఎంతో మంది ఆయన మీద బురద జల్లాలని ప్రయత్నించారు. అవమానాలు, ఎన్ని చీత్కారాలు ఆయన మీద ఎవరైనా చూపించినా దేనిని పట్టించుకోకుండా పాండురంగడి పాదాలు పట్టుకున్నారు. మనం దీని నుంచి తెలుసుకోవాల్సింది కూడా అదే. గురువుకి గౌరవం ఇవ్వాలి, భగవంతుణ్ణి సదా స్మరణ చేసుకోవాలి, భగవంతుడి మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ధర్మాన్ని పాటిస్తూ మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటామో భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది అనేది ఈ సంఘటన ద్వారా మనకి తెలుస్తుంది. సామ్రాజ్యాధినేత శివాజీ మహారాజ్, ఆయనకి శ్రీశైలంలో మల్లికార్జునుడి యొక్క దర్శనము లభించింది. స్వయంగా పాండురంగుడు కూడా ఆయనకి రక్షణ ఇచ్చారు. తులజాభవాని అమ్మవారే ఖడ్గాన్ని ఇచ్చారు. ఒక యోధుడు శివాజీ మహారాజ్ ధర్మం కోసం, దేశం కోసం తపన పడిపోతూ ఉండడం వల్ల, ధర్మాన్ని తప్పకుండా ఉండడం వల్ల భగవంతుడు ఆయనకి కనిపించారు. తులజాభవాని అమ్మవారు ఎలా ఇచ్చారు ఖడ్గాన్ని అనేది మనం తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.